హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన్యం జిల్లాలో ఉన్న పార్వతీపురం సమీపం 5 కిలోమీటర్ల సమీపంలో ఉన్న అడ్డాపు శిల అనే క్షేత్రానికి వచ్చాను. ఇక్కడ కాశీ విశ్వేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఈ కాశీ విశ్వేశ్వరుడు చరిత్ర 1600 సంవత్సరాల క్రితం నాటిది. 1600 సంవత్సరాల క్రితం ఈ కాశీ విశ్వేశ్వరుడు ఈ గుహాలయాల్లో స్వయంభూగా వెలిశాడని చెప్తూ ఉంటారు. ఈ క్షేత్రంలో మహాదేవుడైనటువంటి కాశీ విశ్వేశ్వరుడు తన సహచరులైనటువంటి వివిధ దేవతలకు ఇక్కడ స్థానం కల్పించాడు. ఇక్కడ కాశీ విశ్వేశ్వరంతో పాటు మిగిలిన 6 గృహాలలో సీతారాముల వారు, సత్యనారాయణ స్వామి, ఆంజనేయుడు, విశాలాక్షి అమ్మవారు, అన్నపూర్ణ అమ్మవారు అని ఆరుగురు దేవతలు 6 ప్రాచీన గుహాలయాల్లో వెలిసి ఉన్నారు. ఇక్కడ 400 సంవత్సరాల క్రితం నాటి జగన్నాథ స్వామి ఆలయం కూడా ఉంది. शिवं बभूवते धनुः शिवाशरव्यायात वदयानो रुद्रमृयायादे रुद्र शिवा तनोरघोरापापगाशिने दयानस्तनवाचन्दमया गिरिसन्ताभिजाकशे यामिलिङ्गिरिसन्ताहस्ते विभर्षस्तवे शिवाङ्गिरित्रदां GPS signal lost. చూసారా, ఈ గుహలో శివుణ్ణి చేరుకోగానే గూగుల్ మ్యాప్స్ కూడా GPS సిగ్నల్ లాస్ట్ అని చెప్తుంది. ఇదేనండి శివయ్య మహిమ అంటే. సంవత్సరాల కిందట చరిత్ర ఇది. సుమారు 1400 సంవత్సరాల కిందట గరిబిదాస్ అనే బాబాజీ గారు ఆయన పాదయాత్ర చేస్తుండగా ఇక్కడ ఒకరోజు బస చేశారు. ఆయనకి కలలో శివుడు వచ్చి, నేను ఇక్కడ పుట్టి వెలిశాను, నువ్వు నాకు అభిషేకాలు చెయ్యు, నువ్వు నా దగ్గరే ఉండు అని చెప్పి కలలో చెప్పారు. అప్పటి నుండి ఆయన ఇక్కడే అభిషేకం చేస్తూ కాశీకి మార్గం ఇది. సుమారు 1400 సంవత్సరాల కిందటే ఉంది కాశీకి దారి. ఆత్మశక్తి ద్వారా ఆయన వెళ్ళి గంగనీళ్ళు తెచ్చి ఆయన అభిషేకం చేసేవారు. ఒకరోజు ఏంటంటే హఠాత్తుగా ఈ శిల కొండ మీద ఉండేది. ఆ పర్వతం అనేది ఈ శిల దొర్లుకుంటూ రావడం వల్ల లింగం పాడవుతుందేమో అని చెప్పి అటొక్కాలు ఇటొక్కాలు వేసి ఆయన బీపుతో ఇలా కట్టారు. ఆయన యొక్క యజ్ఞోపవేత ఆనవాళ్ళు అవి. అది ఇక్కడ చరిత్ర. అది ఏమైందంటే కొంతమంది ఇది కాశీకి దారి ఏమీ లేదు అని చెప్పి కొంతమంది సాధువులు అఘోరాలు వెళ్ళారు కానీ మరి రాలేదని చెప్పి ఇంకా కాశీకి దారి అనేది మూసేశారు. ఓకే. అక్కడ జగన్నాథ స్వామి అయితే నందికి రాయికి పోత పూసారు. You have arrived. ఇక్కడ ఎవరండి? జగన్నాథ స్వామి. జగన్నాథ స్వామి ఇక్కడ ఇలా 500 సంవత్సరాలు ప్రతిష్ఠించారు. అవునా? జగన్నాథ స్వామి ఆలయమా? ఓకే, బాగుంది. ఇక్కడ అంటే ఒరిస్సా ఆనవాళ్ళు ఉన్నాయి. మొత్తం ఉన్నాయి. గుడి కూడా ఒరిస్సా ఆనవాళ్ళతోనే కట్టారు మొత్తం. ఇక్కడ గబ్బిలాలు ఉండేది. అవునవును, అవును, పురాతన ఆలయమే బాగా. ఆంజనేయ స్వామి వారు ఈయన కూడా అప్పుడు పుట్టిన ఆలయం. అవును, గుహాలయమే. అంటే ఇదేదైతే గుడి కట్టారో ఈ గుడి కన్నా ఈ పురాతన. అవును, సీతారామస్వామి. ఓకే.
అన్నపూర్ణదేవి కాశీ విశ్వేశ్వర కీసా గజలక్ష్మి అన్నపూర్ణేశ్వరి. ఓకే, గజలక్ష్మి అమ్మవారు ఇది కట్టించిన ఆలయమా, ముందు నుంచి ఉన్నదా? ప్రతిష్ఠించిన ఆలయం. అవును. టెంపుల్ అయితే